కర్మాఖ్య మూవీ చూడటం జరిగింది. చాలా బాగుంది, చాలా చాలా ట్విస్ట్ ఉన్నాయి మూవీ అంతా కూడా. అందరూ నార్మల్ ఆడియన్స్ అందరూ కూడా చాలా థ్రిల్ అవుతారు, అంత బాగుంది, చాలా బాగా నచ్చింది. అన్న డైరెక్షన్ కానీ, టేకింగ్ కానీ, అలాగే అందులో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, ఓవరాల్ గా సినిమా చాలా 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 అంటే చాలా బాగుంది. అన్న ముందు సినిమాల కంటే కూడా చాలా చాలా బెటర్ గా ఉంది అనమాట. ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నకి ఇలాంటి హిట్ రావడం. కర్మాఖ్య మూవీ అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కంపల్సరీ నేను చాలా సినిమాలు చూస్తుంటారు, ట్విస్ట్లు వచ్చేవి మనం థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు ఒక తెలియని గెస్ట్ చేయాలని ఫీల్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మ్యాక్సిమం ఏది కూడా మీరు గెస్ట్ చేయలేరు, అంత బాగుంటాయి ట్విస్ట్లు. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అభి అన్నకి అలాగే టీం అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అభియాన సినిమా, కర్మాఖ్య సినిమా నేను చూశాను, చాలా చాలా బాగుంది. ట్విస్ట్లు ముఖ్యంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ అలాగే సినిమా నేను అభియాన తీసినా ఎవరో తీసినా అని అంత ఫీలింగ్ వచ్చింది, అంత బాగా వచ్చింది. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా సినిమా అలా ఫట్లాడిపోయింది. ప్రతి షాట్ ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే బాగున్నాయి. ఇంక్లూడింగ్ లాస్ట్ ఎండింగ్ కార్డ్ పడేదాకా కూడా మీకు ఒక ఖచ్చితంగా ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి సినిమాలో. చాలా బాగుంది సినిమా, మీరందరూ కూడా థియేటర్ లో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కర్మాఖ్య టీమ్. అలాగే మా అభియాన్నకు మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అభియాన్న. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టామని కంపల్సరీ అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ కూడా అదే చెప్తున్నారు, అందరూ హిట్ అని చెప్తున్నారు. చాలా బాగుంది సినిమా, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఆల్. ఎక్స్పెక్ట్ చేయలేదు, అది మంచి చిరంజీవి చేశారు, అది ఓటీటీ. ఇది మాత్రం థియేటర్ మూవీ చేశారు, చాలా అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో ఒక 4-5 క్యారెక్టర్ల మీద తీసుకెళ్ళడం చాలా బాగుంది సినిమా. మీరు అందరూ కూడా ఫస్ట్ ఏదైనా స్టార్టింగ్లో మిస్ అయితే మళ్ళీ సినిమా చూడండి, ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ మధ్యలోంచి వెళ్ళేసరికి ఏం అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంది. మీరు చూసిన మీరందరూ ఎలా అనిపించింది ఫస్ట్ అది చెప్పండి. థ్యాంక్ యూ. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఒక థ్రిల్లర్ మూవీలో ఏదైతే ఎలిమెంట్స్ కావాలనుకున్నారో ఆ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయని చెప్తున్నారు అందరూ. నేను సినిమా కంటే ముందు ట్రైలర్ లాంచ్ లో గుండు కొట్టించుకుంటాను బాగాలేకపోతే అన్నాను. మీరు చెప్పండి, ఇప్పుడు కొట్టించుకోవాలా? ఓకే, అవసరం లేదంటే ఇంకా చాలా నాకు హ్యాపీ. ఎందుకంటే నేను ఆడియన్స్ కి ఒక భరోసా ఇవ్వడానికి కోసం ఆ మాట అన్నాను. నిజంగా బాగాలేకపోతే ఇక్కడే గుండు కొట్టించుకునేవని, బట్ మీరు అందరూ బాగుంది అంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అంటే మీరందరూ థ్రిల్ అవుతున్నారు ఈ సినిమా చూసి, చాలా చోట్ల ఉలిక్కి పడుతున్నారు, రెస్పాన్స్ బాగుంది అనిపించింది. మీరు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళందరూ కూడా థియేటర్ లో చూసి ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ. ఒకటి చెప్తానా, నిజంగా మీ యాక్షన్ మాత్రం మదర్ కొట్టేసిన. మీ డైరెక్షన్ మాత్రం చాలా సూపర్ ఉంది. మీ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. అసలు నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా ఇప్పటికి చూడడం కూడా నిజంగా మీరు ఎంత కష్టపడ్డారో అంత ఫలితం ఫలించింది సినిమాకి. మీరు ఎంత గోల్ పెట్టుకురో అది ముందుకెళ్ళింది సార్. సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అసలు నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసి సినిమా మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఈ ఫ్రైడేకి మంచి హిట్ సినిమా. చాలా మంది ఈ సినిమా కూడా వస్తారు, ఆదరించాలి. ఇది ఒక సినిమా ఇంకా ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మేడం. కంగ్రాచులేషన్ మేడం, ఇది చాలా హిట్ అయిన సినిమా, చాలా బాగుంది. లైక్ ఇప్పుడే చూసాను కర్మాఖ్య, చాలా బాగుంది అంటారు, ఎలా ఫీల్ అవుతారు? చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది నా పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. హౌ డిడ్ యు లైక్ ఇట్? సూపర్ నైస్. మన సినిమా మొత్తం నేను నెమ్మల చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా మూవీ చూడండి ప్లీజ్. థియేటర్ లో మేడం సినిమా చాలా బాగుంది ఆడియన్స్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఖచ్చితంగా థ్రిల్ వస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ ఇట్ సెల్ఫ్. నా ఫస్ట్ మూవీ, నన్ను సపోర్ట్ చేయండి. పర్ఫార్మెన్స్ ఇష్టమైంది నాకు, చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్. బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్
that the performance is good. మేడం ఈ సినిమా నుంచి మీరు పెద్ద స్థాయికి వెళ్తారు. మళ్ళీ ఒక త్రిష, ఒక అనుష్క అనుకోవచ్చు. మంచి పడేసి సాంగ్స్ చాలా మంచిగా ఉంది, చాలా డిఫరెంట్ సాంగ్స్ ఉంది. ఫస్ట్ టైం ఫీమేల్ ఫ్రెండ్షిప్ గురించి సాంగ్స్ ఉంది. సో ప్లీజ్ ఎంజాయ్ చేయండి ఆ సాంగ్స్ ని, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సినిమా చూశాను భయ, సినిమా చూస్తాను సినిమా ఒక అరుంధతి, ఒక దెయ్యాల సినిమాలన్నీ కలిపి తీసిన సస్పెన్స్, థ్రిల్లర్, కిల్లర్, అప్ప ఏమన్నా సినిమా. సినిమాలో మేడం ఎదురుపోయే డాన్సర్ కానీ యాక్టింగ్ కానీ సినిమా మేడం మా అందరికంటే మీరేదే మేడం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్ హిట్ అవుతుంది. డైరెక్షన్ అభియన్న చేసాడన్నా, అభియన్న ఏం చేసావన్నా, సినిమా చేయాలన్నా నువ్వే, సినిమా తీయాలన్నా నువ్వే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడండి. అభిరామ్ గారు, సముద్రకని గారు అందరూ వచ్చి ఇందులో చేశారు. అందరికంటే కూడా మేడం మీద మీ కళ్ళందు వారిపోతే అంతేక మేడం చేసిన పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పీక్ స్టేజ్ అంతే. ఒక్క క్షణం కూడా బోర్డు లేకుండా సినిమా మొత్తం అబ్బాబా ఏమన్నా సస్పెన్స్ కర్మ మొత్తం కాలిపోయింది అంతే ఈ సినిమాతో. మేడం సినిమా అదిరిపోయి సినిమా చూడండి. కర్మాఖ్య సినిమాకి ఖచ్చితంగా 100 కోట్లు పక్కగా వస్తాయి. అలా ఏం లేదు అన్న. ఇప్పుడే కర్మాఖ్య అనే సినిమా చూసిన అన్న, ఇది ఒక నిజంగా చెప్తున్నా మిస్టరీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ అన్న. లైక్ ఇప్పటి వరకు మనకు అభి అన్న డైరెక్టర్ గా తెలుసు, కానీ ఆయన డైరెక్షన్ లో బెస్ట్ ఫిలిం ఉందంటే అది ఒక కర్మాఖ్య అని చెప్పుకోవచ్చు. ఎంత క్యూట్ గా అంటే సినిమా అలా తీసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు నాన్ సింక్ ఉండదు, అసలు బోరింగ్ అనేది ఉండదు. కానీ నిజంగా చెప్తున్నా, నిన్నటి వరకు నాకు భాగ్యశ్రీ అంటే ఇష్టం, ఈ రోజు నుండి సమ్యశ్రీ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ నిజంగా చెప్తున్నా, తెలుగులో ఇలాంటి వాళ్ళు ఉండాలి. లైక్ మేడం అయితే నిజంగా చెప్తున్నా, అసలు ఆమె యాక్టింగ్ అయితే నిజంగా దండం పెట్టొచ్చు. ఈ రోజు నుండి నేను సమ్యశ్రీ ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మూవీ గురించి వస్తే మాత్రం నిజంగా చెప్తున్నా, అసలుకి అభిరామి గారైనా సరే, ఇంకా ఏమంటారు ఆనంది భారతి గారైనా సరే నవరసాలు పండించారు. అసలుకి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అంటే ఇంత ముందు తీసిన సినిమాలాగానే ఉంటాయని చెప్పేసి అనుకున్నా, కానీ డైరెక్షన్ కి మారుపేరు మళ్ళీ అభిరామ్ కళ్యాణ్ అని చెప్పేసి మళ్ళీ సినిమాలో గుర్తు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీక్ లో ది బెస్ట్ మూవీ అంటే చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ చెప్తున్నా, ఇంత ముందు మనం లేడీ ఓరియంటెడ్ సినిమా చాలా చూసాము, కానీ మరొక అనుష్కలా కనిపిస్తుంది మేడం అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సముద్రకని గారి గురించి చెప్పాలి సార్, నిజంగా మీరు ఎన్నో రోల్స్ చేశారు, కానీ ఇట్లాంటి రోల్ చూడలేదు. అబ్బా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. లైక్ అమ్మ ఒక పోలీస్ అంటే మనకు గుర్తొచ్చాయి, కనిపించని 4వ సింహమే అంటే ఆ 4వ సింహమే ఈ సినిమాలో సముద్రకని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ కి ఫినిషింగ్ టచ్ మాత్రం లైక్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుంది. చాలా అంటే చాలా బాగుంది. వన్స్ అగైన్ అభిరామ్ అన్న చాలా అంటే చాలా థ్యాంక్స్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ తీసుకొచ్చారు. లైక్ ఫ్యామిలీతో చూడడానికి లైక్ చాలా బాగుంటది. ప్రతి ఒక్క థియేటర్స్ కి వచ్చి వాచ్ చేయండి. చూస్తుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, మేడం ఎక్స్పీరియన్స్ చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయింది. ముందుగా మేడం ఆల్ ది బెస్ట్ మేడం. మీరు ఈ సినిమా నుంచి ఇంకా పైకి రావాలి, ఇంకా ముందుకి ఎన్నో సినిమాలు తీయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయండి మామూలు మాట కాదు. మీ యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా ఫిజా అయిపోవాలి, అంత బాగా యాక్టింగ్ చేసిరు. నాకు మళ్ళీ ఒక అరుంధతి గుర్తొచ్చింది. ఒక నిజంగా చెప్తున్నా అంత బాగా యాక్టింగ్ చేసిరు. సముద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ కూడా బోరింగ్ లేకుండా నిజంగా చెప్తున్నా యాక్టింగ్ మాత్రం ఫిజా అయిపోవాలి మేడం. యాక్టింగ్ అంతా బాగుంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ, ముందుగా డైరెక్షన్ మాత్రం మద్దతు కొట్టిను. సారీ, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ మేడం. ఈ సినిమా నుంచి మళ్ళీ మీరు సెకండ్ పార్ట్ కూడా రావాలని కోరుకుంటున్నా. అంటే ఇంకా మీరు ఒక అల్లు అర్జున్ తోటి, ఒక రామ్ చరణ్ తోటి, మంచి స్టార్స్ తోటి రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఇంకా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడికి కాదు, మీ జర్నీ ఇంకా ముందుకు పోవాలి అని కోరుకుంటున్నా. ఇంకా జర్నీ పోవాలి, మీది పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ మేడం. సినిమా మాత్రం సక్సెస్ఫుల్, సూపర్ మేడం. థ్యాంక్ యూ. మెయిన్ గా బీజేఎం అండ్
అభిరామి గారి యాక్టింగ్ చాలా నచ్చింది. అభిరామి గారి యాక్టింగ్ బాగా, సముద్ర గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సముద్ర బాగుంది. అంటే ఓవరాల్ గా మూవీలో ఏం బాగా మీకు నచ్చింది? ఏమి ఇంట్రెస్టింగ్ గా ఉంది, స్టోరీ కూడా చాలా బాగుంది, డైరెక్షన్ మంచిగా ఉంది. అండ్ అభిరామి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మదర్ క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేశారు. ఓకే, అంటే ఫ్రెండ్షిప్ ని కూడా బాగా చూసారు. లేడీ ఫ్రెండ్షిప్ ని, ఇద్దరు అమ్మాయిల ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అనేది కూడా బాగా నీట్ గా చూపించారు అంటారు. దానిపైన మీకు ఎలా అనిపించింది? నాకేమనిపించలేదు. అనిపించింది. ఓకే, డైరెక్షన్ ఫస్ట్ మూవీ కదా అభి గారిది, థియరిటికల్ గా ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ వైజ్ చాలా బాగుంది. లేడీ ఓరియంటెడ్ మూవీ కదా, కంప్లీట్ గా హీరో అయితే లేదు కదా ఈ సినిమాలో. సో అలాంటి మూవీస్ ఆడియన్స్ ఎంతవరకు ఆకట్టుకుంటారు? లేడీ ఓరియంటెడ్ ఎక్కువ బాగుంటున్నాయి ఈ మధ్య కాలం. ఓకే, సో మీ ఫైనల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 4/5. థ్యాంక్ యూ. ఆ మేడం విలన్ గా అంటే కనిపించేలోపు అంటే ఆ ట్విస్ట్ అదిరిపోయింది అనమాట. చాలా బాగుంది, చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మూవీ అదిరాబే నుంచి. అన్న సూపర్, నెక్స్ట్ సక్సెస్ కొట్టేసావు అండ్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మూవీకి. థ్యాంక్ యూ. అదిరాబే అన్న నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయి ఉండరు అసలు. మ్యూజిక్ అయితే అదిరిపోయింది, ట్విస్టులు అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. చెప్పలేను ఇంకా. మూవీ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అమ్మాయిలకి నమ్మేటట్టుగా లేనట్టుగా తీశాడు సినిమా. అమ్మాయిలే నమ్మకూడదు అన్నట్టుగా ఉంది సినిమా. మీరు చూడండి, అమ్మాయిలను అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కూడా నమ్మకూడదు ఇప్పుడు ఈ జనరేషన్ లో. అట్లుంది సినిమా, అసలు అదిరిపోయింది. స్టోరీ వైజ్ గా చాలా బాగుంది. స్టోరీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అంటే ఇది జరుగుతుంది, నెక్స్ట్ ఇది జరిగే అని ఎక్స్పెక్ట్ చేయలేము, వేరే జరిగిపోతుంది. చాలా బాగుంది, అందరు ఖచ్చితంగా చూడండి. సక్సెస్ కొట్టేశాడు అభి అన్న. థ్యాంక్ యూ. అభి అన్న ఈ మూవీతో ఒక మెట్టు ఎక్కేశాడు. ఫస్ట్ మూవీ కన్నా సెకండ్ మూవీ ఇది అదిరిపోయింది అసలు. చాలా బాగుంది, మూవీకి చాలా కనెక్ట్ అవుతారు. లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి హీరోయిన్ కి చాలా కనెక్ట్ అవుతారు. ఓకే, ఇలాంటి మూవీస్ కి మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మ్యూజిక్ ఎలా అనిపించింది మరి? బాగుందండి, మ్యూజిక్ అంతా కొంచెం ఫిలిం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టం. ఓకే, మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి సినిమాలో? మాకు హీరోయిన్ బాగా నచ్చింది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారండి? 100 సినిమాలు కనిపిస్తుంది. ఒక 10-20 సినిమాలు చేసిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఒక సినిమా చేస్తే ఎలా ఉందో ఈ కర్మాకే సినిమా అనేది అలా ఉంటుంది. మనం ఈ రోజుల్లో చూసిన సినిమాలు అంత 10 నిమిషాల తర్వాత మనం నెక్స్ట్ ఊహించగలం. ఈ సినిమా అట్లా ఊహించలేము. సినిమాల ట్విస్టులు చాలా బాగున్నాయి. సినిమా మంచి హిట్ పడింది. కంగ్రాచులేషన్స్ అభి అన్న. మీరు ఇంకా రాబో రోజుల్లో తెలుగులో మంచి మంచి సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ ఫాదర్ మదర్, వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్లు, ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. సినిమా మొత్తం చాలా బాగుంది. ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సస్పెన్స్లు కానీ, ట్విస్టులు కానీ, థ్రిల్లర్ కానీ, ఆ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. మనం బయట చూస్తుంటాం సముద్ర గారి క్యారెక్టర్ కూడా, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏదనుకుంటాము, ఫస్ట్ కామెడీలో ఉంటాడు, లాస్ట్ ఆయన ట్విస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ ఆయన ఎంట్రీ చాలా బాగుంటుంది. సినిమా మొత్తం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫీలింగ్ ఉంటుంది కానీ ఈ సినిమా అయితే లైవ్ లో చూసిన ఫీలింగ్స్ అయితే ఉంది. మొత్తానికి చెప్పాలంటే ఒక రియల్ కథని ఎలా ప్రజెంటేషన్ చేశారంటే చూసిన వాడు కూడా ఇది సినిమా కాదు నిజంగానే ఇది జరుగుతుందా అన్న సెన్స్ లో మైండ్ లో వెళ్ళిపోతారు అనమాట సినిమా చూసినప్పటికీ. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా బాగుంది, చాలా బాగుంది, అందరిది బాగుంది. హీరోయిన్ అయితే 1 man షో లెక్కనే చేసింది, చాలా బాగా చేసింది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా లాగా రొటీన్ గా ఉన్న స్టోరీస్ డిఫరెంట్ గా ఉంది. బాగుంది, అంటే రొటీన్ గా కాకుండా కొత్తగా ఆల్రెడీ అందరికీ తెలిసిన అంటే ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని ఇది ఒక మూవీగా తీశారు. సో ఆ మూవీ లెక్క కాకుండా రియాలిటీగా మనం కళ్ళకి కట్టినట్టు చూపించారు. చాలా బాగుంది సినిమా. అండ్ అదిరే అభి అన్న గారు డెఫినెట్లీ అదరగొట్టేశారు, చాలా బాగా చేశారు. డైరెక్షన్ రైటింగ్ బాగానే ఉంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే
డెఫినెట్లీ ఈ వీక్కి ఈ సినిమానే సక్సెస్ అనేసి అనుకుంటున్నాను నేనైతే. నేను యాజ్ ఏ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది నేను చెప్తున్నా. డెఫినెట్లీ 100% గుడ్ మూవీ. థియేటర్కి వచ్చి చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సినిమా. కూడా థియేటర్లో చూడాలని నిజంగా అభియాన్కు మరోసారి కంగ్రాట్స్. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి అభియాన్కు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. చెప్పండి. ఓకే, డైరెక్షన్ ఎలా అనిపించింది? అబ్బాయి ఎర్రగొట్టాడు. ఫస్ట్ హాఫ్ మరి ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోద్ది. అసలు సీట్ నుంచి అసలు అటు ఇటు కళ్ళు తిప్పుకోలేమన్నా, అదిరిపోయింది అసలు ట్విస్టులతో. థియేటర్లు చూడాల్సిన మూవీ ఓటీటీ కాదు, థియేటర్లోనే చూడండి. రాజమౌళి దగ్గర అసిస్టెంట్ కి చేస్తే ఆ పనితనం ఎలా ఉంటుందని అభియాన్ ఈ మూవీలో మీరు చూపిస్తారు. ఇరగొట్టారు మూవీ. ఖచ్చితంగా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నిజంగా థియేటర్కి వచ్చి చూడండి, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు బాస్. స్టార్టింగ్ నుంచి మిస్ అవ్వకుండా చూస్తేనే ఇంకా హోల్ లో ఉంటారన్న. స్టోరీ క్లైమాక్స్ లో తెలుస్తుంది ఆ ట్విస్టులన్నీ, అదిరిపోద్ది అసలు. స్టార్టింగ్ టైటిల్ నుంచి ఎండ్ కార్డ్ టైటిల్ వరకు ప్రతి ఒక్కటి మీరు సీట్ నుంచి లేవాలనిపించదు ఒక్కరికి కూడా. అంత బాగుంది మూవీ. నిజంగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకే, బాగా నచ్చింది. ఓకే, ఇంకా ఏం అంటే సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి మీకు? మాకు హీరోయిన్ చాలా బాగా నచ్చింది. హీరోయిన్ నచ్చిందా? ఓకే, యాక్టింగ్ కూడా ఉందంటారా దాంట్లో? ఫ్రెండ్షిప్ అంతా దొంగ ఫ్రెండ్షిప్. ఆ హీరోయిన్ మాత్రం చాలా బాగా నచ్చింది. హీరోయిన్ కొంతమంది అలా ఉంటారు, సినిమాలో బాగా చూపించారు అది. ఓకే, ఫ్రెండ్షిప్ ఎలా ఉండకూడదో చూపించారా సినిమాలో? ఫ్రెండ్షిప్ అనేది చాలా మంచి బాండింగ్. ఆ సినిమాలో ఒకటే అట్లా చూపించారు అంతే. అంటే అందరినీ నమ్మకూడదని చూపించారు. ఓకే, డైరెక్షన్ ఎలా అనిపించింది అభి గారు? చాలా మంచిగా ఉంది డైరెక్షన్. మాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. సాంగ్స్